ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనుషులైతే ఒకవేళ వాళ్ళకి మేలు చేయాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా సమృద్ధిగా వాళ్ళు మేలు కలుగజేయలేరు. అన్నీ కూడా వాళ్ళు సమృద్ధిగా ఇవ్వలేరు. వాళ్ళకున్న దాంట్లో కొంచెం మనకు పెట్టొచ్చేమో కానీ మనకి కావాల్సినంత, మనకి సరిపోయినంత ఎవ్వరూ కూడా మనకివ్వలేరు. అది ఇవ్వాల్సింది ఎవరంటే దేవుడే. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు సమృద్ధిగా మేలు చేస్తాను. కొంచెము కాదు, ఇన్ అబండెన్స్ నీకు ఎక్కువైపోతది. అంత నీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఏ విషయాల్లో మేలు చేస్తాడు? అదే వచనంలో నీ గర్భఫల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ పంట విషయంలో, నీకున్న ప్రతి దాంట్లో కూడా దేవుడు సమృద్ధిగా మేలు చేస్తానంటున్నాడు. ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. వాగ్దానాలు ఎప్పుడు కూడా ఒక షరతు ఉంటుంది. ఆ పైనున్న షరతు ఏంటంటే, దేవుడు మన జీవితంలో సమృద్ధిగా మేలు కలుగ చేయాలంటే మనమేం చేయాలంటే, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. మనం చాలా సార్లు మన మార్గాల్లో వెళ్తూ ఉంటాం. మనకిష్టమైన దారిలో వెళ్తూ ఉంటాం. మనకి నచ్చిన పని చేస్తూ ఉంటాం. మనకి ఏ మార్గము నచ్చితే ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటాం కదండి. లోతు అబ్రహాం జీవితంలో కూడా లోతు తన కనులకు కనిపించిన ఆ మంచి ప్రదేశాన్ని తన మార్గంలో, తనకిష్టమైన మార్గంలో వెళ్ళాడు. చివరికి కుటుంబం అంతా కూడా ఎంతో దురవస్థలో ముగించబడుతూ వచ్చింది. అదే అబ్రహాము జీవితంలో సమృద్ధిని అబ్రహాం చూస్తూ వచ్చాడు. అలాంటి సమృద్ధి మన జీవితంలో ఉండాలంటే నీ మార్గాలు దేవునికి అప్పగించు. దేవుడు ఏ పని చెప్తే ఆ పని, దేవుడు ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో వెళ్ళినప్పుడు మనకు ఆశీర్వాదం ఉంటది. మన జీవితంలో ఆశీర్వాదం కావాలంటే, మన జీవితంలో సమృద్ధి ఉండాలంటే, మన జీవితంలో నీ గిన్నె నిండి పొర్లాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మార్గాల్లో నడవాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన మార్గాల్లో వెళ్తున్నప్పుడు, ఆయన వేసిన త్రోవలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన చూపించిన త్రోవలో, ఆయన వేసిన బాటలో మనం నడుస్తున్నప్పుడు మన జీవితంలో ప్రతీదీ కూడా సమృద్ధి మనకే కాదు, మన కుటుంబానికి, మన ద్వారా మన దేశానికి కూడా సమృద్ధిని దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.